तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने बीआरएस पर इल्ज़ाम लगाया कि वो सोशल मीडिया और व्हाट्सएप पर ब्लैक मनी का इस्तेमाल कर रहे हैं ताकि हुकूमत के ख़िलाफ़ प्रोपेगेंडा कर सकें। उन्होंने बिलवास्ता तौर पर बीआरएस के वर्किंग सदर KTR को तनक़ीद का निशाना बनाया। रेवंत रेड्डी ने बीआरएस के इल्ज़ामात को मुस्तरद करते हुए कहा कि वो रोज़ाना 18 घंटे काम करते हैं और हुकूमत पर मुकम्मल कंट्रोल रखते हैं। उन्होंने कहा कि अगर KCR हुकूमत के लिए मजबूत थे तो इन्हें सेक्रेटरीट में आना चाहिए था। रेवंत रेड्डी ने मज़ीद कहा कि वह अवामी एहतजाज को नहीं दबाते और जमहूरियत पर यकीन रखते हैं। उन्होंने इस बात पर भी जोर दिया कि इनके दौर में पुलिस तशद्दुद की कोई गुंजाइश नहीं होगी जैसे माजी में हुआ था। उन्होंने मज़ीद कहा कि आपके दौर में प्रोफेसर कोदंडाराम को पुलिस के हमलों का सामना करना पड़ा था, लेकिन हम ऐसा नहीं करेंगे। यही हमारी ख्वाहिश नहीं है। कुछ भी नहीं बदला, सिर्फ हुकूमत में 11 लोग तब्दील हुए, बाकी पुलिस और IAS अफसरान वही है। अगर आपकी तरह होता तो मैं भी आवाज़ों को दबाने की कोशिश कर सकता था, मगर मैं ऐसा नहीं हूँ। मैं अवाम की तकलीफ़ को समझता हूँ। అబద్ధం నిజం గడప దాటే లోపల అబద్ధం మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది. ఏంటంటే వాళ్ళు అడ్డగోలుగా సంపాదించారు, ఎంతైనా పెట్టుబడి పెడతారు. సోషల్ మీడియా అంటేనే వాట్సాప్ యూనివర్సిటీ అంటేనే పెట్టుబడులతో జరిగే నల్లధనాన్ని అందులో పెట్టుబడిగా పెట్టి ఇంధనంగా మార్చి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ఎక్కడ మేము వైఫల్యం చెందినము? రేవంత్ రెడ్డికి పట్టు రాలేదు అని అంటారు. పట్టు రావడం అంటే ఓ రాజయ్యను దళితుని తీసేయడం, ఓ ఈటెల రాజేందర్ బలైన వర్గాల వ్యక్తిని మంత్రివర్గం నుంచి తీసేస్తే పట్టు వచ్చినట్ట? తీయడానికి కారణం చెప్తే పట్టు వచ్చినట్టు. తీయడానికి సహేతుకమైన కారణం ఉంటే నీ సొంత మోడైనా తప్పు చేస్తే లోపల పెడితే నీకు పట్టు వచ్చినట్టు, కానీ పంచక తింటే పట్టు వచ్చినట్ట? పరిపాలన భవనమైన సచివాలయానికి రానోనికి 10 ఏళ్ళు రానోనికి పట్టు వచ్చిందంట పరిపాలన మీద. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా మీకే అందుబాటులో ఉన్నా నాకు మాత్రం పట్టు రాలేదు అంటుంది. ఎట్లా దీన్ని జస్టిఫై చేయాలో మీరు చెప్పండి అని అడుగుతున్నా నేను. ఏ రోజైనా సచివాలయానికి మమ్మల్ని, నేను సీతక్క కూడా సచివాలయానికి పోతే పోలీసులు పట్టుకొచ్చి మా ఇంటికాడ వదిలేసి వచ్చారు. ఇవాళ సచివాలయంలో ఎవరో బిల్లులు రాలేదని ధర్నా చేసింది. నేను లోపలికి రానియకపోతే వాళ్ళు వచ్చి ధర్నా చేయగలుగుతారా మిత్రులారా? మీరు చెప్పండి. సామాన్యుడు కూడా సచివాలయానికి వచ్చి తన బాధను చెప్పుకోవడానికి, అవసరమైతే నిరసన తెలపడానికి ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చినందుకు కదా మీరు వచ్చి నిరసన తెలిపింది. ఏ ధర్నా చౌక్లో పుట్టి పెరిగిన మీ పార్టీ ఆ ధర్నా చౌక్ను మూసేస్తే నేను వచ్చిన వెంబడే ధర్నా చౌక్ తెరిచి ప్రజలు ఏం నిరసన తెలిపినరో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఆ ధర్నా చౌక్లో నిరసన వాళ్ళ యొక్క సమస్య, ఆ సమస్యను పరిష్కరించడం మా బాధ్యత. ధర్నా చౌక్ ఓపెన్ చేసినందుకు నా మీద కోపం ఉందా? నాకు పట్టు రాలేదా అని నేను అడుగుతున్నా. నేను ధర్నాలు చేయనిచ్చినందుకే కదా మీరు పట్టు రాలేదంటున్నారు. అదే పోలీస్ సిబ్బంది ఒక 11 మంది మాత్రమే మారినాం. ఒక కుటుంబం ఒక 11 మంది మంత్రులు మారిన, మిగతాళ్ళంతా సేమ్ అదే వ్యవస్థ కదా. KCR, KTR, హరీష్ రావు, దయాకర్ రావు ఇట్లాంటి మంత్రులు మారినరు. రేవంత్ రెడ్డి, సీతక్క, లేకపోతే బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మా 11 మందిమే కదా మారింది తెలంగాణ రాష్ట్రంలో. ఉన్న వ్యవస్థ మొత్తం అదే కదా. అదే పోలీసులకు నేను ఆదేశాలు ఇస్తే నిమిషాలలో ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అందరిని లోపలేసి తాళం వేసి వంగబెట్టి దంచరా? కోదండరామ్ తలుపులు వలగొట్టిన వాళ్ళు KTR తలుపులు వలగొట్టి ఈపులు వాళ్ళకి దంచరా? నువ్వు చెప్పినవు, నేను చెప్పలేదు. నేను అట్లాంటి విధానానికి వ్యతిరేకం కాబట్టి మీరు బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ, దీక్షలు చేస్తూ నన్ను తిడుతురు. ఆనాడు నువ్వు ఆదేశాలు ఇస్తే కోదండరామ్ గారు తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు నీ ఈపులు పక్కన వలగొట్టారా మేము చెప్తే? ఆ విధానానికి మేము వ్యతిరేకము. అరే వాళ్ళ బాధ ఏముందో చెప్పుకొని అనరా, వింటే అందులో ఏదైనా రీజనబుల్ ఏమన్నా ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేయాలనే ఆలోచనతోటి మేము అవకాశం ఇస్తున్నాము. సేమ్ అదే పోలీస్ వ్యवस्था మీరు అంచవేసినట్టు మేము అంచేయలేమా? मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंस वेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल पार्टी वेयर जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सन ग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ।
हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंटा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।